మీకు తెలుసా 12 మంది శిష్యులు ఏ ఏ ప్రాంతాలకు సువార్త ప్రకటించారో? అపోస్తలుడైన పేతురు ఇశ్రాయేలు దేశానికి సువార్త ప్రకటించాడు. అపోస్తలుడైన ఆంద్రేయ రష్యా దేశానికి అలాగే గ్రీకు దేశానికి సువార్త ప్రకటించాడు. అలాగే జబదే కుమారుడు యాకోబు ఇశ్రాయేలు దేశానికి సువార్త ప్రకటించాడు. అపోస్తలుడైన యోహాను టర్కీ దేశానికి సువార్త ప్రకటించాడు. అపోస్తలుడైన ఫిలిప్పు టర్కీ దేశానికి సువార్త ప్రకటించాడు. అలాగే అపోస్తలుడైన బర్తలోమయి అర్మేనియా దేశానికి అలాగే ఇండియా దేశానికి సువార్త ప్రకటించాడు. అపోస్తలుడైన మత్తయి ఇథియోపియా దేశానికి సువార్త ప్రకటించాడు. అపోస్తలుడైన అల్ఫై కుమారుడు యాకోబు ఏ దేశానికి సువార్త ప్రకటించాడంటే ఇశ్రాయేలు దేశానికి సువార్త ప్రకటించాడు. అలాగే అపోస్తలుడైన తద్దయి ఏ దేశానికి సువార్త ప్రకటించాడంటే ఇరాన్ దేశానికి సువార్త ప్రకటించాడు. అపోస్తలుడైన సీమోను ఏ దేశానికి సువార్త ప్రకటించాడంటే పర్షియన్ దేశానికి అలాగే ఇరాన్ దేశానికి సువార్త ప్రకటించాడు. అలాగే అపోస్తలుడైన మత్తయి ఏ దేశానికి సువార్త ప్రకటించాడంటే అర్మేనియా దేశానికి టర్కీ దేశానికి సువార్త ప్రకటించాడు.